నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఆర్జీల స్వీకరణ. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి సమస్యలపై ఆరా. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్. సమస్యలు చెప్పుకునేందుకు ఎప్పుడైనా రావచ్చంటూ సూచన. కాకినాడలో అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం. ఉత్సాహంగా పాల్గొన్న యువకులు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ పై సమగ్ర విచారణ జరిపించండి. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వామపక్షాల నేతలు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్లి కార్యకర్తలు, సామాన్య ప్రజల్ని కలిసేందుకు సమయం కేటాయిస్తానని ఆయన గతంలోనే చెప్పారు. అందులో భాగంగా కార్యాలయానికి వచ్చిన ముఖ్యమంత్రికి వందల మంది ప్రజలు వారి సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చారు. చంద్రబాబు అక్కడికి రావడానికి ముందే ప్రజలు బారులు తీరారు. దీంతో పార్టీ కార్యాలయ ప్రాంగణమంతా కిక్కిరిసిద్ది. బార్లు తీరిన ప్రజల వద్దకు చంద్రబాబు స్వయంగా వెళ్లి వినతులు స్వీకరించారు. పింఛన్ల పెంపుపై పలువురు వృద్ధులు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. దివ్యాంగులు కొంతమంది తమకు సాయం చేయాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. అందరి సమస్యల్ని శ్రద్దగా విన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం అసెంబ్లీ నుంచి తిరిగి మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. ఆ సమయంలో వివిధ ప్రాంతాల నుంచి తమ బాధలు చెప్పుకునేందుకు వచ్చిన వారిని చూశారు. వెంటనే కాన్వాయ్ ఆపి ఆఫీస్ ముందు కుర్చీలు వేసుకుని బాధితులతో మాట్లాడి అర్జీలు తీసుకున్నారు. కొన్ని అర్జీలకు సంబంధించి అక్కడికక్కడి అధికారులతో ఫోన్లో మాట్లాడారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ప్రజా సమస్యలు వినేందుకు ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. సమస్యలు వివరించేందుకు ప్రజలు ఎప్పుడొచ్చినా రావచ్చని అన్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో ఒలింపిక్ డే రన్ నిర్వహించారు. కాకినాడ జిల్లా క్రీడా మండలి మైదానం నుంచి ప్రారంభం కావాల్సిన ఒలింపిక్ డే రన్ వర్షం కారణంగా కాకినాడ శ్రీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాల నుంచి ప్రారంభమైంది. రన్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ఒలింపిక్ సంఘం సీఈఓ చుండ్రు గోవిందరాజు, జిల్లా క్రీడాభివృద్ది అధికారి బి శ్రీనివాసరావు, జిల్లా ఒలింపిక్ సంఘం పేట్రన్ కె భామిరెడ్డి, కాకినాడ జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి జి ఎలిషాబాబు హాజరయ్యారు. అలాగే ఆర్గనైజింగ్ కార్యదర్శి వి రవిరాజు, ఉపాధ్యక్షులు వి అర్జున్రావు, సంఘ సభ్యులు వి కృష్ణమూర్తి, రాష్ట్ర వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు ఎల్ జార్జ్, పీఈటీ ఎన్ సూరిబాబు, పీడీలు, కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఒలింపిక్ డే రన్ కాకినాడ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కండక్ట్ చేయడం జరిగింది.
దీనికి ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్ కుమార్ గారు, అదేవిధంగా రాష్ట్ర ఒలింపిక్ సంఘం CEO చుండ్రు గోవిందరాజు గారు, ఒలింపిక్ సంఘం జిల్లా ప్యాట్రన్ అయినటువంటి రామిరెడ్డి గారు, అదేవిధంగా జిల్లా కార్యదర్శి ఎలీషా బాబు గారి ఆధ్వర్యంలో ఈ కోచెస్, ఫిజికల్ డైరెక్టర్స్, అదేవిధంగా వివిధ స్కూల్స్, స్పోర్ట్స్ పర్సన్స్ అసోసియేషన్స్, అన్ని అసోసియేషన్స్ వారి సహాయ సహకారాలతో ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. కాకినాడ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ పిఠాపురంలోని అదేవిధంగా సామర్లకోటలో కూడా కండక్ట్ చేయడం జరిగింది. జిల్లా అసోసియేషన్స్ అన్నీ కూడా సంయుక్త ఆధ్వర్యంలో వీళ్ళు ఈ కోఆపరేషన్తో వైఎస్సార్ జిల్లాను వైఎస్సార్ కడప జిల్లాగా నామకరణం చేయాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. కడప నగరంలోని ఎస్టీయూ కార్యాలయంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర అధ్యక్షతన జరిగిన జిల్లా పేరులో కడపను చేర్చాలన్న డిమాండ్లతో అఖిలపక్ష నేతలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ జిల్లా కేంద్రంగా కడప ఏర్పడి 200 సంవత్సరాలు అయిందని అన్నారు. వైఎస్సార్ జిల్లా పేరులో కడపను చేర్చాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపారు. అందుకోసం కలెక్టర్ ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రాలు సమర్పించి తదుపరి కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నర్రెడ్డి తులసిరెడ్డి, సత్తార్, టీడీపీ రాష్ట్ర నాయకులు బి హరిప్రసాద్, సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్, చేతి వృత్తిదారుల జాతీయ సమైక్య నాయకులు అవ్వారు మల్లికార్జున, వెరసం వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 1808లో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఈ జిల్లాకు కడప జిల్లా అని పేరు పెట్టారు. 1808లో అంటే అప్పుడు స్పెల్లింగ్ వచ్చేసి ఇంగ్లీష్లో CUDDAPH కుడప, జిల్లా కేంద్రము సిద్ధవటం. కాబట్టి కడప జిల్లా ఏర్పాటైంది 1808లో సిద్ధవటం కేంద్రంగా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏర్పాటు చేశారు. దాన్ని 1812లో అదే పేరుతో కడప జిల్లా పేరుతోనే జిల్లా కేంద్రాన్ని సిద్ధవటం నుండి కడపకు మార్చారు. 2005లో ఇంగ్లీష్లో CUDDAPH అనే దాన్ని మార్చి KADAPA పెట్టారు, కడపగా పెట్టారు. తర్వాత 2010లో దీన్ని వైఎస్ఆర్ జిల్లా అని పేరు పెట్టారు. దీన్ని మొదట్లో 1808లో కడప జిల్లా అని పేరు పెట్టడానికి కారణం వచ్చేసి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నిలయమైనటువంటి తిరుమలకు తొలి గడప దేవుని కడప. ఆ దేవుని కడప వెంకటేశ్వర స్వామిని, తిరుమలను ఈ ముగ్గురిని గుర్తుపెట్టుకునే విధంగా ఈ యొక్క జిల్లాకు కడప జిల్లా అని పేరు పెట్టడం జరిగింది. దీన్ని 2010లో యాదృచ్ఛికంగా రాజశేఖర రెడ్డి గారి మరణానంతరము కేబినెట్ మీటింగ్లో వైఎస్ఆర్ జిల్లా అని యాదృచ్ఛికంగా వైఎస్ఆర్ కడప జిల్లా అని పెట్టినా సరిపోయింది. వైఎస్ఆర్ జిల్లాని మినిట్స్లో రాయడము, అది ప్రాసెస్ కావడము, చివరికి అది కడప అనేది పూర్తిగా తొలగిపోయి వైఎస్ఆర్ జిల్లా అని మాత్రమే రావడం జరిగింది. నేను మరికొందరం అప్పుడే చెప్పాం దీన్ని వైఎస్ఆర్ కడప జిల్లా అని పేరు పెట్టండి అని చెప్పేసి, కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పటి వరకు అది జరుగుతూ ఉంది. ఈ జిల్లా పేరు కూడా వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు పెట్టండి అని చెప్పేసి దాన్ని అడిగేదానికోసం ఈరోజు ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి జ్ఞాపకార్థంగా వైఎస్ఆర్ ఉండాలా, ఇది వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి పేరు కాబట్టి వైఎస్ఆర్ కడప జిల్లా అని పెట్టాలనేది కాంగ్రెస్ పార్టీ పరంగా మా యొక్క విజ్ఞప్తి. ఆ విధంగా దీన్ని పర్సూ చేస్తాం. 927లోనే మొదటిసారి ఒక రాగి శాసనంలో కనుక్కున్నట్టుగా చరిత్రకారులు చెప్తారు. 1000 ఏళ్ల పైబడిన చరిత్ర ఆ పేరుతో అనుసంధానంగా ఉంది. ఒక నాయకుడి మరణంతో ఈ చరిత్రనంతా రద్దు చేద్దామా, దానికి ఉన్న సాంస్కృతిక ప్రత్యేకతని మర్చిపోదామా? ఈ అభ్యంతరాలు అప్పుడే వ్యక్తమయ్యాయి. అప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పుడే ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఒక ప్రకటన ఇచ్చారు ప్రభుత్వం వాళ్ళు, కలెక్టర్ కూడా అప్పుడు ప్రకటన ఇచ్చారు. అప్పుడే మేము దానికి అబ్జెక్షన్ చెప్పాం. ఎందుకనంటే నాయకులు వస్తారు పోతారు. రాజశేఖర రెడ్డి గారు కొంతకాలం జీవించారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన చేయగలవే ఆయన చేశారు. ఆయనకి చాలా నెగిటివ్ ఇమేజ్ కూడా ఉంది, అది తెలియందేమీ కాదు. బయట ప్రాంతంలో కడప అంటేనే బాంబుల జిల్లా అని అనేవాళ్ళు, ఫ్యాక్షన్ జిల్లా అని అనేవాళ్ళు. ఈ చరిత్ర, ఈ పేరు ఎట్లా వచ్చింది? ఫ్యాక్షన్ అంటే కడప అనగానే ఫ్యాక్షన్ అని లేదా బాంబులు అనేది ఎట్లా వచ్చింది అని అంటే, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని పక్కకు తీసి మనం చూడలేము. ఒక ప్రాంతానికి పేరు పెడుతున్నప్పుడు, ఉదాహరణకి కొన్ని జిల్లాలకి, నెల్లూరు జిల్లాకి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని పేరు మార్చారు. పొట్టి శ్రీరాములు గారిని ఎవరు వ్యతిరేకించరే, ఆయనకి ఎక్కడా నెగిటివ్ ఇమేజ్ లేదు. అంబేద్కర్ కోనసీమ అని పేరు పెట్టారు, అంబేద్కర్ని ఎవరు వ్యతిరేకించరు. అంబేద్కర్కి ఇంకొక జీవితం లేదు, ఆయన పాజిటివ్గా అని ఆయన ప్రజల కోసం పనిచేసిన పాజిటివ్ చరిత్రనే ఉంది. అట్లా వివాదం లేని, దేశవ్యాప్తంగా ఎంతో గౌరవించే నాయకుల పేర్లు కొన్ని ప్రాంతాలకు, అది కూడా కొత్తగా ఏర్పడిన జిల్లాలకు పెట్టారు. ఈ ఉదాహరణలు కూడా చూపిస్తూ అసలు మొత్తంగా ఎందుకు కడప పేరును తీసేసి వైఎస్ఆర్ జిల్లాని పెట్టాలనుకుంటున్నారు. ఈరోజు మనం చూస్తున్న మారిన రాజకీయ వాతావరణంలో
వైఎస్ఆర్ అని పేరు ఎక్కడున్నా కూడా ఆ బోర్డ్స్ని ధ్వంసం చేస్తున్నారు. ఇది కూడా మంచి కల్చర్ కాదు. కానీ ఒక వ్యక్తిని మీ దృష్టిలో మంచి వ్యక్తి, మీరు గౌరవించాలని పేరు పెడతారు, దానికి వ్యతిరేకులు వచ్చినప్పుడు దాన్ని ధ్వంసం చేస్తారు. అంటే ఆ నాయకుడి పేరు ఏమవుతున్నట్టు, ఆ విగ్రహాలు ఏమవుతున్నట్టు? అవమానం జరగలేదా మీ నాయకుడికి? వీళ్ళకి ఇంకొక లైఫ్ లేదు. మనం ఏ కల్చరల్ ఇమేజ్గా వాళ్ళని చూస్తామో ఇప్పటికీ అలాగే వాళ్ళని చూస్తూ గౌరవిస్తాం. కాబట్టి కడప ప్రాంతం అనగానే ఇట్లాంటి మహానుభావులు గుర్తొస్తారు. అంత గర్వకారణంగా ఉన్న నాయకులు ఉన్నప్పుడు అవన్నీ మర్చిపోయి ఎందుకు వైఎస్ఆర్ పేరు పెట్టారు అనేసి. ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన అనాలోచిత నిర్ణయాల్ని మేము మళ్ళీ సమీక్షిస్తామని కొత్తగా వచ్చిన ప్రభుత్వం అంటుంది. ఇది కూడా ఒక అనాలోచిత నిర్ణయమే. జిల్లా పేరు మార్చడం అనేది, జిల్లా పేరు మార్చడం, ప్రాంతాల పేర్లు మార్చడం మంచి సంప్రదాయం కాదు. మార్చడం మొదలు పెడితే ఈరోజు ఒక నాయకుడు వస్తాడు, రేపు ఇంకొక నాయకుడు వస్తాడు, మార్చుకుంటూ పోతామా? దానికి అంతం అంటూ ఉండదు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్పై సమగ్ర విచారణ జరిపించాలని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయవాడ లెనిన్ సెంటర్లో ధర్నా చేపట్టారు. నీట్ పరీక్షను రద్దు చేసి రాబోయే రోజుల్లో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నీట్ పరీక్ష నిర్వహించాలని కోరారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీకి ప్రతిపక్షాలు, పార్లమెంట్, చట్టాలంటే లెక్కలేదని అన్నారు. అనంతరం కూల్చివేతలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ గతంలో వైసీపీ చేసిన తప్పే కూటమి ప్రభుత్వం చేస్తుందని అన్నారు. నిజంగా అక్రమంగా కట్టినదైతే అదొక్కటే కాదు, అనేకం ఉంటాయని, కక్ష సాధింపు ధోరణిని విడనాడాలని కోరారు. దేశవ్యాప్తంగా 706 మెడికల్ కాలేజీలు, 329 బీడీఎస్ కాలేజీలు అడ్మిషన్కి సంబంధించినటువంటి జరిపినటువంటి నీట్ ఎగ్జామ్స్లో విద్యార్థుల యొక్క భవిష్యత్తుతో బీజేపీ ప్రభుత్వం వ్యాపారం చేసింది. ప్రశ్నాపత్రాల్ని 30 లక్షల రూపాయలకు అమ్ముడు చేయడంతో అర్హత లేనటువంటి వారు కూడా అందలం ఎక్కేటటువంటి పరిస్థితి బీజేపీ ప్రభుత్వం ఆస్కారం ఇచ్చింది. అందువలన నీట్ ఎగ్జామ్స్ని అలాగే నెట్ ఎగ్జామ్స్ని రెండింటిని కూడా రద్దు చేయాలి. జరిపినటువంటి దాన్ని మరలా ఎగ్జామ్స్ జరిపి విద్యార్థుల యొక్క భవిష్యత్తుని కాపాడాలని చెప్పి, జరిగినటువంటి అన్యాయం పైన ఎవరైతే ఈ ప్రశ్నాపత్రాలను అమ్మారో వారిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి బాధ్యులైనటువంటి బీజేపీ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి, కేంద్ర బీజేపీ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని చెప్పి, జరిపినటువంటి ఎగ్జామ్స్ని మరలా జరిపించాలని చెప్పి సిపిఐ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఈ రోజున నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నది. ప్రభుత్వం దీనిపైన స్పందించాలని చెప్పి రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రజావేదిక కూల్చివేతతో ఆయన పరిపాలన ప్రారంభించాడు. దాన్ని అందరం కూడా తప్పుపట్టాము. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీలో ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఆయన కూడా కేబినెట్ మంత్రితో సమానంగా ఆయన కూడా ఆహ్వానించి ఆ ప్రమాణ స్వీకారానికి అలౌ చేశారని ఉదారత ప్రదర్శించారని పొద్దున్నే వార్తలు చూశాము. కానీ మళ్ళీ అది అయిన తర్వాత వెంటనే ఇక్కడ చూసేప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూలుస్తా ఉన్నారని చెప్పి వార్త వస్తుంది. ఇది సరైనది కాదు. ఎందుకంటే అంత తొందరపడాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ నిజంగా అక్రమంగా నిర్మించారని అనుకుందాం, అదొక్కటే కాదు కదా, మరి చాలా ఉంటాయి కదా. కాబట్టి ఏమంటే కక్ష సాధింపు ధోరణితో ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఎవరు చేసినా కూడా అది కరెక్ట్ కాదు. అది మానుకోవాలి. దానికి సరైన టైం ఇవ్వండి, ప్రొసీజర్ ఫాలో కాండి. తెల్లవారుదామని పోయి చేయాల్సిన పని ఏముంది? ప్రొసీజర్ ఫాలో అయ్యి వాళ్ళకి నచ్చజెప్పి లేదంటే వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఆ రకంగా చేస్తే బాగుంటుంది. ఇది మాత్రం సరైనది కాదు. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ లీడర్గా, ఎందుకంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి, ముఖ్యమంత్రిగా కూడా 15 ఏళ్ళు పనిచేసిన వ్యక్తి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పొరపాటు జరగకుండా తగు జాగ్రత్త వహిస్తాడని చెప్పి నేను భావిస్తాను. బ్రిటన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.